అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ ప్రేమే మధురం 3వ భాగం. ఈషా నీతుకి మెసేజ్ చేసిన కాసేపటికి సంతోష్కి కాల్ చేసింది. కానీ అతని ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. భారంగా నిట్టూర్చింది. కొన్నిసార్లు కొన్ని పరిస్థితులకి దూరంగా ఉందామనుకున్నా అవి మన నుంచి దూరం కావేమో అని అనుకుంటూ చీకటిని చూస్తూ ఉండిపోయింది. సిటీకి మధ్యలో హైక్లాస్ సొసైటీలో ఉన్న విల్లా ముందు సిల్వర్ ఆడీ కార్ వచ్చి ఆగింది. కారు నుండి దిగి లోపలికి నడిచొస్తున్న అభిరామ్ని చూసి తన తల్లి అనిత, వచ్చేసావా రామ్? నీకోసమే నేను మీ నాన్న డిన్నర్ చేద్దామని ఎదురు చూస్తున్నాము. చేతులు కడుక్కొనిరా అంటూ డైనింగ్ టేబుల్ ముందు కుర్చీలో కూర్చుంటూ అంది. అభిరామ్ ఏమీ మాట్లాడలేదు. తిన్నగా నడుచుకుంటూ వెళ్ళి తన తండ్రి శ్రీనివాస్ పక్కన కూర్చున్నాడు. నాన్న, నేను మిమ్మల్ని ఒకటి అడగాలి అని అతన్ని కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు. అభి చూసే చూపుకి ఇబ్బంది పడ్డాడు శ్రీనివాస్. ఏంటి అన్నట్టు చూశాడు. నన్ను ఈశాని విడదీయాలనుకున్నారు. ఆ ప్రయత్నంలో తన కుటుంబాన్ని ఏమన్నా చేశారా? ఆ ప్రశ్న విని అనిత శ్రీనివాస్ అయోమయంగా ఒకరినొకరు చూసుకున్నారు. అభి వైపు తిరిగి, రామ్, ఏం మాట్లాడుతున్నావు అంటూ నవ్వేశాడు శ్రీనివాస్. అభి చూపులో మార్పు లేదు. అతని కళ్ళల్లో సమాధానం కోసం వెతుకుతున్నాడు. అభి విదేశాలకు వెళ్ళిపోయిన తర్వాత ఈ 7 సంవత్సరాల కాలంలో ఇక్కడేం జరిగిందో అతనికేమీ తెలీదు. కానీ ఈషా కళ్ళల్లో తన మీద ద్వేషం చూశాడు. అందుకే తన తల్లిదండ్రులేదో చేసుంటారని సులువుగానే గ్రహించాడు. శ్రీనివాస్కి మరింత ఇబ్బందిగా అనిపించింది. ఆ సందర్భాన్ని తాటేస్తూ మరేదో మాట్లాడడానికి ప్రయత్నించాడు. అవన్నీ ఎప్పుడో జరిగిపోయాయి. వాటి గురించి ఇప్పుడెందుకు? అవునా కాదా, అదొక్కటే సమాధానం చెప్పండి. అభిరామ్ మరింత కోపంగా అడిగాడు. అదంతా నీ మంచి కోసమే చేశాము. అయినా అదంతా గతం. దాని గురించి ఇప్పుడెందుకు అంటూ పక్కనే ఉన్న అనిత సర్ది చెప్పబోయింది. అభిరామ్ తల్లినేమీ అనలేక వెంటనే కోపంగా తలదించుకున్నాడు. ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు, అర్థమైంది నాకు అంటూ అక్కడి నుండి కదిలి తన గదికి వెళ్ళడానికి మెట్లెక్కబోయాడు. రామ్, తినేసి వెళ్ళు అరిచింది అనిత. వెనక్కి తిరిగి చూడకుండానే అభిరామ్ మెట్లెక్కి తన గదికి వెళ్ళిపోయాడు. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంటికొచ్చాడు. ఇంకా అమ్మాయి గురించి ఆలోచిస్తున్నాడు. ఏం చేద్దామనుకుంటున్నారు? అనిత శ్రీనివాస్ని అడిగింది. అప్పట్లో చిన్నవాడు కాబట్టి ఏదో చేశాము. ఇప్పుడు ఎదిగాడు. తన నిర్ణయాన్ని బట్టి ఏం చెయ్యాలో ఆలోచిద్దాము. అభి వెళ్ళిన వైపు కోపంగా చూస్తూ తన ప్లేట్లో ఉన్నది తినటం మొదలుపెట్టాడు శ్రీనివాస్. గదిలోకి వెళ్ళిన అభి తన ఫోన్ తీసుకుని ఎవరికో కాల్ చేసి, వీలైనంత త్వరగా దాని గురించి అన్ని వివరాలు కావాలి చెప్పి పెట్టేశాడు. పక్కనే ఉన్న టేబుల్ దగ్గరికెళ్ళి డెస్క్ ఓపెన్ చేశాడు. అందులో ఈషా ఒకప్పటి ఫోటో కనిపించింది. పోనీటైల్ వేసుకొని కాలేజ్ బ్యాగ్ తగిలించుకొని పంజాబీ డ్రెస్లో ఉంది. నవ్వితే బుగ్గ మీద పడే చొట్టలు. ఆ ఫోటోని గుండెకి హత్తుకొని ప్రస్తుతం ఉన్న ఈషాని మరోసారి తలుచుకున్నాడు. అప్పటికీ ఇప్పటికీ నువ్వేం మారలేదు. సంవత్సరాలు మారాయంతే. అంతే ముద్దుగా కనిపిస్తున్నావు. ఎంత మిస్ అయ్యానో తెలుసా? నిన్ను కలవాలని ఎంత ఆరాటపడ్డానో. ఆ ఫోటోని పట్టుకుని నెమ్మదిగా మంచం మీద వాలిపోయి చిన్నగా గతంలోకి వెళ్ళిపోయి ఈషాతో గడిపిన క్షణాల్ని తలుచుకుంటూ ఉండిపోయాడు. రెండో రోజు ఉదయం ఈషా తన పనిచేస్తున్న హాస్పిటల్కి వెళ్ళింది. తన డ్యూటీ అయిపోగానే వెంటనే సంతోష్ దగ్గరికి వెళ్ళి నిన్నేం జరిగిందో వివరంగా చెప్పాలనుకుని అతనికి ఇష్టమైన గుమ్మడికాయ పులుసు చేసి తీసుకునెళ్ళింది. సంతోష్ గదిలోకి వెళ్ళేసరికి అక్కడున్న హెడ్ నర్స్ సంతోష్ నుదుటికైన గాయానికి డ్రెస్సింగ్ చేసి బ్యాండేడ్ వేస్తుంది. లోపలికొచ్చిన ఈషాని చూడగానే, ఈషా వచ్చావా? మీ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండండి, మళ్ళీ వస్తాను అంటూ బయటికి వెళ్ళిపోయింది హెడ్ నర్స్. పర్లేదు సిస్టర్, ఇది ఫినిష్ చేసి వెళ్ళు అన్నాడు సంతోష్. ఈషా వైపు కోపంగా చూస్తూ, మళ్ళీ ఎందుకొచ్చావు? నాతో టైంపాస్ చేయాలనుకుంటున్నావా? ఆడీ కార్లో తిరిగే బాయ్ ఫ్రెండ్ దొరికాడు కదా, వాడితో వెళ్ళలేకపోయావా? నీకు నాకు ఇంక పెళ్లి కాదు అన్నాడు. ఈషా బాధగా నిట్టూర్పు వదిలింది. సంతోష్ అలా మాట్లాడటంలో తప్పులేదు. అతనున్న పరిస్థితిలో ఎవరున్నా అలానే అంటారు. ఈషా తన్ని తాను సర్ది చెప్పుకొని, సంతోష్, నిన్నేం జరిగిందో చెప్పాలనొచ్చాను. నాకొక్క అవకాశం ఇస్తే నీకు వివరిస్తాను అంటూ బతిమాలింది ఈషా. 3 సంవత్సరాలుగా ఎన్నో ప్లాన్స్ వేసుకున్నాము. పెళ్లి చేసుకుని సెటిల్ అవుదామనుకున్నాము. ఒక్కోటి నెమ్మదిగా సంపాదించటం మొదలుపెట్టాక ఆఫ్టర్ ఆల్ డాక్టర్ని అనుకున్నావు.
మంచిగా సంపాదించేవాడు దొరికేసరికి వాడి ఊళ్ళో వాలిపోయావు కదూ. నీకులాంటి దాన్ని నమ్మాను చూడు. నాది బుద్ధి తక్కువ. చిన్న వయసులోనే గ్రంథసాగరాలు నడిపిందానివి. ఇప్పుడుండకుండా ఉంటావా? ఎప్పుడు ప్రేమగా అపురూపంగా చూసుకున్న మనిషి ఇప్పుడు బాధపడేలా మాట్లాడుతూ ఉంటే ఈషా గుండెని ఎవరో బలవంతంగా లాక్కున్నట్టు అనిపించింది. ఈషా ఏడుస్తూనే, మనుషులు కోపంగా ఉన్నప్పుడు ఆలోచన నశిస్తుందంట. ఇప్పుడు నేనేం చెప్పటానికి ప్రయత్నించినా అసహనంగానే అనిపిస్తుంది. నీ కోపం తగ్గాక మళ్ళీ మాట్లాడుకుందాము చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది ఈషా. బయటకొచ్చిన ఈషా ఆకాశాన్ని చూస్తూ గట్టిగా ఊపిరి పీల్చుకొని తలదించుకుంది. వెంటనే నిత్యకి ఫోన్ చేసింది. నీతూ, ఇవాళ ఫ్రీగానే ఉన్నావా? ఒకసారి కలవాలి అంది ఈషా. ఇవాళ నాకు డ్యూటీ లేదు కదా, ఇంట్లోనే ఉన్నాను. కిచెన్లో యమ్మీగా ఏదో చేస్తున్నానులే. ఇంటికొచ్చేసాయి, తింటూ మాట్లాడుకుందాము. నీతూ చెప్పగానే ఓకే చెప్పి ఫోన్ పెట్టేసి వెంటనే నీతూ ఇంటికి బయలుదేరింది ఈషా. నీతూ కుటుంబం దగ్గరలో ఉన్న ఊర్లోనే ఉంటారు. కానీ నీతూకి ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉంటుందని ఇక్కడే ఒక ఇల్లు రెంట్కి తీసుకొని ఉంటుంది. అప్పుడప్పుడు ఈషా నీతూ దగ్గరికి వెళ్తుంది. ఇల్లు, హాస్పిటల్, నీతూ ఇల్లు, ఈ మూడు తప్ప తనకి మరో ప్రపంచం తెలీదు. ఈషా ఇంటికి చేరుకోగానే, రారా, నీకోసమే ఎదురు చూస్తున్నాను. తొందరగా తినేసి అప్పుడు మాట్లాడుకుందాము. అయినా మొన్న పార్టీ నుండి వచ్చేసావా? అప్పటి నుండి ఎంత మాట్లాడాలని ప్రయత్నించాను, చెప్పనే లేదు అంటూ నీతూ ఈషాని లోపలికి తీసుకెళ్ళింది. తినటం పూర్తయ్యాక నీతూకి ఈషా ప్రతి విషయం చెప్పింది. బాత్రూంలో తనకిష్టం లేకుండానే ముద్దు పెట్టుకున్న విషయం కూడా. నీతూ ఏమనుకుంటుందో అని తన మొహంలోకి చూసింది ఈషా. పెద్దగా ఆశ్చర్యపోకుండానే, అయితే ఏమంటావు? మిస్టర్ క్రూయల్ వచ్చి నిన్ను ప్రపోజ్ చేశాడనమాట నీతూ అంది. అది ముఖ్యం కాదు. సంతోష్ నాతో మాట్లాడట్లేదు, నన్ను నమ్మట్లేదు. ఇలానే ఉంటే బ్రేకప్ చెప్పేస్తాడేమో. చెప్పడమేంటి, ఆల్మోస్ట్ చెప్పేసినట్టే. నేను ఆపుతూ వచ్చాను. ఈషా బాధగా అంది. అదంతా కాదు కానీ నువ్వు చెప్పు, అభిరామ్ని ప్రేమిస్తున్నావా? నీతూ సీరియస్గా అడిగింది. ఆ ప్రశ్నకి ఈషా గుండె ఒక్కసారిగా ఆగి మళ్ళీ కొట్టుకున్నట్టు అనిపించింది. నేనతన్ని ప్రేమిస్తున్నానో లేదో అది తర్వాత విషయం. జరగకూడనివన్నీ జరిగిపోయాయి. అవన్నీ ఇప్పుడు వెనక్కి తీసుకురాలేం కదా. పరిస్థితులన్నీ మళ్ళీ మామూలు అవ్వాలంటే అదంతా కష్టం. విరక్తిగా నవ్వుతూ తలదించుకుంది ఈషా. నీకో విషయం చెప్పనా? నిన్ను అభిరామ్ని పక్కపక్కన చూస్తే ఎంత బాగుంటారు, పిచ్చెక్కుతుంది. ఈ విషయం నీకు చాలాసార్లు చెప్పాను. సంతోష్ నీకంతగా మ్యాచ్ అవ్వడు. నీతూ మాట్లాడుతూ ఉండగా ఈషా మధ్యలోనే ఆపేసింది. ఇంకాపుతావా నీతూ? అదంతా గతమని చాలాసార్లు చెప్పాను. జన్మలో ఎప్పటికీ ఇద్దరం కలవలేము. అతన్ని ప్రేమించడం వల్ల నా కుటుంబాన్నంతా పోగొట్టుకున్నాను. నా కన్న తల్లి నన్ను ద్వేషిస్తూనే ఉంది. నా తండ్రి చనిపోయాడు. ఈషా మాట్లాడుతూ ఉండగా బాధతో తన గొంతు మూగబోయింది. వెంటనే నీతూ తన్ని దగ్గరికి తీసుకుని భుజం మీద తడుతూ ఓదార్చింది. ఈషా, నా మాట విను. ఇదంతా జరిగి చాలా సంవత్సరాలవుతుంది. ఇంకా ఎన్ని సంవత్సరాలు నిన్ను నువ్వు నిందించుకుంటావు? ఈ విషయాలన్నీ అభిరామ్కి తెలుసుండకపోవచ్చు. నువ్వు ఒకసారి అర్థం చేసుకోవటానికి ప్రయత్నించు అంది నీతూ. అయితే ఏంటి, అతను ఆ కుటుంబంలో సభ్యుడే కదా. నిజం తెలిస్తే నిజాయితీగా ఒప్పుకుంటాడా? తన వాళ్ళని నిందిస్తాడా అంటూ ఈషా కన్నీళ్లు పెట్టుకుంది. నిత్యకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి. నాకేం మంచి జరుగుతుందో అదే చెయ్యాలనుకుంటావు. కానీ నా పరిస్థితులేంటో నాకే తెలుసు. ఏం చెయ్యాలో నేనే ఆలోచించుకుంటాను నీతుకి చెప్పి అక్కడి నుండి బయలుదేరింది ఈషా. తన అపార్ట్మెంట్కి వెళ్తూ సంతోష్కి మరోసారి కాల్ చేద్దామని ఫోన్ బయటికి తీసింది. అప్పుడే అది రింగ్ అయింది. కాల్ పికప్ చేయగానే, అక్క, అమ్మ కింద పడిపోయింది, హాస్పిటల్లో ఉన్నాము, తొందరగా రా. తన తమ్ముడు రాధాకృష్ణ హాస్పిటల్ అడ్రస్ చెప్పి వెంటనే ఫోన్ పెట్టేశాడు. ఈషా కంగారు పడిపోయింది. తన అపార్ట్మెంట్కి వెళ్ళే టాక్సీని వెనక్కి తిప్పి హాస్పిటల్ అడ్రస్ చెప్పి అక్కడికి తీసుకెళ్లమంది. హాస్పిటల్ గదిలోని తన తల్లి నీరసంగా మంచం మీద పడుకునుంది. స్పృహలో లేదు. మొహమంతా పాలిపోయినట్టుగా ఉంది. ఈషాని చూస్తూనే రాధాకృష్ణ పరిగెత్తుకునొచ్చాడు. అతను స్కూల్ యూనిఫామ్లోనే ఉన్నాడు. అమ్మకేమైంది? ఎందుకు హాస్పిటల్కి తీసుకొచ్చారు? కంగారుగా అడిగింది ఈషా. నేను స్కూల్లో కరాటే క్లాసులో ఉన్నానక్క.
అప్పుడు మన ఇంటి పక్కన వాళ్ళ దగ్గర నుండి ఫోన్ వచ్చింది. వెంటనే పర్మిషన్ తీసుకుని వచ్చి అంబులెన్స్కి కాల్ చేశాను. ఇక్కడికి వచ్చాము. అమ్మ ఆరోగ్యం ఎప్పుడూ ఇంతలా పాడవలేదు కదా, ఏం జరిగిందో. అప్పుడే లోపలికొచ్చిన డాక్టర్, మీరు పేషెంట్ బంధువులా, 1 నిమిషం బయటికి రండి అంటూ ఈషాని బయటికి పిలిచాడు. ఈషా వయసును బట్టి అంచనా వేసి, మీరు తన కూతురా? డాక్టర్ అడగగానే అవునన్నట్టు తలూపింది ఈషా. ఆమె హై బీపీతో కళ్ళు తిరిగి పడిపోయారు. ఇదే గనక కొనసాగితే హార్ట్అటాక్ వచ్చే ఛాన్సులున్నాయి. అంతకంటే ముందు పెరాలసిస్ కూడా రావచ్చు. అయినా ఎందుకంత టెన్షన్ పెడుతున్నారు? గబగబా చెప్పాడు డాక్టర్. మా అమ్మ ఎప్పటికప్పుడు టాబ్లెట్స్ వేసుకుంటూనే ఉంటుంది. తన గురించి తను జాగ్రత్తగా చూసుకుంటుంది. కానీ ఎందుకిలా అయిందో అర్థం కావట్లేదు. ఈషా అయోమయంగా అంది. ఇది రోజురోజుకి కొంచెం కొంచెంగా పెరుగుతూ వస్తున్న బీపీ కాదు. పేషెంట్ ఏదో షాక్కి గురయ్యారు. ఒక్కసారిగా బీపీ పెరిగింది. మీ అమ్మగారిని మీరు మరింత జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. అర్థమైందా? అడిగాడు డాక్టర్. తల ఊపి, మా తమ్ముడు చిన్నవాడు. అతని వల్ల ఏ ఇబ్బంది లేదు. నేను కూడా వేరే చోట జాబ్ చేస్తున్నాను. అందుకే ప్రతి 2 వారాలకి ఒకసారి వచ్చి చూసి వెళ్తుంటాను. ఈషా చెప్పింది విని డాక్టర్ అర్థం చేసుకుంటూ, ఈ 3-4 రోజులు మీ మదర్ని ఇక్కడే ఉంచండి. లెగిసాక ఏం జరిగిందో ఆవిడ్ని అడగండి. డాక్టర్ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఈషా బిల్ పే చేయటానికి కౌంటర్ దగ్గరికి వెళ్ళింది. మేడం, బిల్ 12,000 చెప్పింది క్యాషియర్. ఈషా షాక్ అయింది. తన దగ్గర 6,000 మాత్రమే ఉన్నాయి. తనకొచ్చే శాలరీ మొత్తం సంతోష్తో కలిపి తీసుకున్న ఇంటికి ఈఎంఐగా కట్ అయిపోతుంది. తన క్రెడిట్ కార్డుకి ఇంకా టైం ఉందని గుర్తొచ్చింది. వెంటనే బిల్లు పే చేసి తన తల్లున్న గదిలోకి వెళ్ళింది. అప్పటికే తన తల్లి సులోచన లెగిసి కూర్చుంది. అమ్మా, ఇప్పుడెలా ఉంది అంటూ కంగారు పడుతూ దగ్గరకొచ్చింది. ఎందుకొచ్చావు? ఎవరు పిలిచారనొచ్చావు? కోపంగా అరవబోయింది సులోచన. అమ్మా, నాకే ఏం చెయ్యాలో అర్థం కాక అక్కకి ఫోన్ చేశాను అంటూ కృష్ణ దగ్గరకొచ్చి సులోచన కోపాన్ని తగ్గించడానికి ప్రయత్నించాడు. నోరు ముయ్యరా నువ్వు. అది నన్ను చూడటానికి రానవసరం లేదు. నా ఆరోగ్యం అంతా బానే ఉంది. వెంటనే ఇంటికి వెళ్ళిపోదాము. ఆ ఫార్మాలిటీస్ ఏంటో చూడు. ఇది చేసిన పనుల వల్లే మీ నాన్న చచ్చిపోయాడు. ఇప్పుడు వాడు మళ్ళీ ఇంటికొచ్చాడు. నష్టపరిహారం ఇస్తాడంట. వాడి దగ్గర చాలా డబ్బులున్నాయి. ఏమైనా మాట్లాడతాడు. పోయిన మనిషిని తీసుకొస్తాడా? వాడు డబ్బు ఎవడికి కావాలి? ప్రాణం కన్నా ఎక్కువ? సులోచన తిడుతుంటే ఏం జరిగిందో అర్థం చేసుకోగలిగింది ఈషా. అమ్మా, అభిరామ్ వచ్చాడా? తడబడుతూ అడిగింది. సిగ్గనిపించట్లేదా వాడి పేరుని నీ నోటితో పలకడానికి? నాకు తెలియకుండా వాడిని కలిసావంటే అస్సలు ఊరుకోను. చాలా కోపంగా చెప్పింది సులోచన. ఈ సమయంలో తన తల్లికి కోపాన్ని పెంచటం మంచిది కాదు. అందుకే ఈషా ఇంకేం మాట్లాడదలుచుకోలేదు. నేను మళ్ళీ వస్తానమ్మా, నువ్వు రెస్ట్ తీసుకో. కృష్ణ, అమ్మ జాగ్రత్త చెప్పి బయటకొచ్చింది ఈషా. తన వెంటే కృష్ణ కూడా బయటకొచ్చాడు. నువ్వేం కంగారు పడకక్క, అమ్మని నేను చూసుకుంటాను. వయసు పెరుగుతూ ఉంటే ఇలానే అరుస్తారంట కదా. అమ్మన్న మాటలకి నువ్వేం బాధపడకు. చిన్నవాడైనా ఎంతో తెలివిగా మాట్లాడుతున్నాడు అనుకుంది ఈషా. నేను రేపు హాస్పిటల్కి లీవ్ పెడతాను. నేనొచ్చాక నువ్వు స్కూల్కి వెళ్దువు కానీ. అప్పటి వరకు ఈ డబ్బులుంచు. ఈషా చెప్పి 1000 రూపాయలు రాధాకృష్ణ చేతిలో పెట్టి అక్కడి నుండి భారంగా వెనుతిరిగింది. అభిరామ్ తన తల్లిని తమ్ముణ్ణి కనిపెట్టి ఇంత త్వరగా కలుస్తాడని అనుకోలేదు. అతనితో ఎలాగైనా మాట్లాడాలనుకుంది. వెంటనే ఫోన్ తీసి డయల్డ్ లిస్ట్లో చూసింది. లాస్ట్లో 8866 కనిపించింది. కాల్ చేయటానికి 1 నిమిషం ఇబ్బంది పడింది. కానీ వెంటనే కాల్ చేసి అవతల వైపు లిఫ్ట్ చేయగానే, అభిరామ్, అసలు నువ్వు నా జీవితంతో ఎందుకు ఆడుకుంటున్నావు? ఏం చెయ్యాలనుకుంటున్నావు అంటూ గట్టిగా అరిచింది. అవతల వైపు నుండి కొత్త గొంతు వినిపించింది. మేడం, నేను అభిసార్ అసిస్టెంట్ని. ఈరోజే ఆఫీస్లో డైరెక్టర్గా తన్ని పరిచయం చేస్తున్నారు. మీటింగ్లో ఉన్నారు. ఏమన్నా చెప్పమంటారా అడిగాడు సత్య. అది వినగానే ఈషా విసుగ్గా పర్వాలేదు అంటూ ఫోన్ పెట్టేసింది. అభిరామ్ మీటింగ్ అయిపోయిన తర్వాత డైరెక్టర్ ఛాంబర్లో కూర్చున్నాడు. ల్యాండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి మేనేజర్ వచ్చాడు. సార్, ఈ ఫైల్ ఒకసారి చూశారు అంటే మేము కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాము. ఆల్రెడీ చైర్మన్ చూశారు, సైన్ కూడా చేశారు. ఇప్పుడు మీరు కొత్తగా వచ్చారు కాబట్టి సైన్ చేశారంటే మా పని మొదలు పెడతాము అన్నాడతను. అభి పెన్ చేతిలో పట్టుకొని ఆ డాక్యుమెంట్స్ అటూ ఇటూ చూసి
పెన్ చేతిలో నుండి వదిలేశాడు. నాకిష్టం లేదు, కన్స్ట్రక్షన్ ఆపేయండి సీరియస్గా అన్నాడు అభి. అంతకుముందే మీ నాన్నగారు ఒప్పుకున్నారు సార్. అయ్యుండొచ్చు. ఇప్పుడు మీరు నా మాట మాత్రమే వినాలి. మీకు నచ్చకపోతే రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చేసి వెళ్ళిపోండి. అభి చెప్తూనే అక్కడి నుండి లేచి కాన్ఫరెన్స్ రూంలోకి వెళ్ళబోయాడు. వెనకాలే సత్య పరిగెత్తుకునొచ్చాడు. సార్, మీకోసం ఎవరో ఫోన్ చేశారు, పేరడిగితే చెప్పలేదు అంటూ చేతికి ఫోన్ అందించాడు. అభి తీసుకొని కాలర్ ఐడి చెక్ చేయగానే ఈషా పేరు కనిపించింది. అంత కోపంలోనూ ఆ పేరు మనసుకి హాయిగా చల్లగా అనిపించింది. వెంటనే తిరిగి కాల్ చేశాడు. ఈషా కాల్ పికప్ చేయగానే నా దగ్గరకు వచ్చేస్తావా అంటూ ఆశగా అడిగాడు. నీతో ఒకసారి మాట్లాడాలి. ఈషా తన కోపాన్నంతా అణుచుకుంటూ చాలా మామూలు గొంతుతో అంది. వెంటనే వస్తాను. ఎక్కడికి వెళ్దాం అడిగాడు అభిరామ్. మౌంటైన్ రోడ్లో ఉన్న కెఫేలో నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను చెప్పి ఫోన్ పెట్టేసింది ఈషా. అభిరామ్కి ఈషా కాలు కట్ చేసినా సరే తన గొంతు చెవిలో ఇంకా వినిపిస్తున్నట్టుగానే అనిపించింది. ఫోన్ని 2 సెకండ్ల పాటు నవ్వుతూ అలా చూసుకొని వెంటనే పాకెట్లో పెట్టుకొని అక్కడి నుండి బయలుదేరాడు. అంతకుముందు కోపంగా అరిచిన మనిషేనా అనిపించింది సత్యకి. ఇప్పుడేంటి టీనేజ్లో ఉన్న కుర్రాడిలా పరుగులు తీస్తున్నాడు? సత్య నవ్వుకున్నాడు. 10 నిమిషాల్లో ఈషా చెప్పిన అడ్రస్కి చేరుకున్నాడు అభి. కెఫేలో కూర్చున్న ఈషా అద్దంలో నుండి ఓ పక్కగా కనిపించింది. కార్లో నుండి దిగిన అభి అలాగే నిల్చుండిపోయి మనసారా చూసుకున్నాడు. తన చుట్టూ 100 రంగుల సీతాకోక చిలుకలు ఒక్కసారిగా ఎగురుతున్నట్టు అనిపించింది. దగ్గరికెళ్తే వెళ్ళిపోతుందేమోనని కాసేపు అలాగే నిలబడ్డాడు. మరో 5 నిమిషాల తరువాత ఈషా ముందుకెళ్ళి కూర్చున్నాడు. గెడ్డం కింద చేయి పెట్టుకొని ఏదో ఆలోచిస్తూ ఉంది ఈషా. అభి వచ్చింది కూడా గమనించే పరిస్థితిలో లేదు. మొహానికి ఎదురుగా చిటికేశాడు. వెంటనే స్పృహలోకొచ్చి ఏం తాగుతావు అంటూ అడిగింది. నువ్వేం తాగితే అదే భుజాలెగరేస్తూ అన్నాడు అభి. నేను మంచినీళ్ళు తాగుతాను కోపంగా చెప్పింది ఈషా. నేను కూడా నీతో కలిసి మంచినీళ్ళే తాగుతాను ఈషా నుండి చూపు తిప్పుకోకుండా అన్నాడు. ఈషా వెయిటర్ వైపు చూస్తూ చెయ్యూపి పిలిచి 1 గ్లాస్ మంచినీళ్ళు చెప్పి అభి వైపు చూస్తూ నీతో కొంచెం మాట్లాడాలి అంది. చెప్పు, నువ్వెంతసేపు మాట్లాడినా వినడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ కుర్చీలో చేరగిలపడి ప్రశాంతంగా అన్నాడు. నా దగ్గర నుండి నువ్వేం ఆశిస్తున్నావు అడిగింది ఈషా. నీ దగ్గర నుండి కాదు, నేను నిన్నే ఆశిస్తున్నాను. నాకు నువ్వే కావాలి. ఇదివరకు ఎలా ఉన్నామో అలాగే ఉండాలి ఖచ్చితంగా చెప్పాడు అభి. నీకు చాలాసార్లు చెప్పాను అభి, అది ఇంకా సాధ్యం కాదు. పాస్ట్ ఈజ్ పాస్ట్. గడిచిపోయిన రోజులు మళ్ళీ తిరిగి రావు. నా జీవితంలో నేను నిన్ను మళ్ళీ చూడాలనుకోవట్లేదు. నేను సంతోష్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పటికే చాలా పోగొట్టుకున్నాను. నువ్విలా వచ్చి నా జీవితాన్ని కూడా లాగేసుకుంటున్నావు. ఈషా మాట్లాడుతూ 1 నిమిషం ఆగింది. మీ నాన్నగారు చనిపోయారంట కదా, నాకీ మధ్యనే తెలిసింది. సారీ అభి చెప్పేసరికి ఆశ్చర్యపోయింది ఈషా. తన కుటుంబం వల్ల అయిన నష్టానికి తను క్షమార్పణలు కోరుకుంటాడని అస్సలు అనుకోలేదు. నువ్వు సారీ చెప్పినంత మాత్రాన చనిపోయిన వాళ్ళు తిరిగి రారుగా. నా జీవితాన్ని సరిచేయటం మళ్ళీ కుదరదు. నువ్వు చేసిన పని వల్ల మా అమ్మ ఇప్పుడు హాస్పిటల్లో ఉంది. ఒకరు చనిపోయారు, అలాగే నేను చనిపోవాలనుకుంటున్నావా? అప్పుడు సంతోషంగా ఉంటావా? ఇప్పటికైనా నన్ను, నా జీవితాన్ని వదిలేయి. నేను నీతో సంతోషంగా ఉండను. సంతోష్తో నా జీవితం ముడిపడుంది. చాలా సంతోషంగా ఉండేదాన్ని. ఇద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్నాము. ఈషా చెప్తుంటే అభికి గన్లో నుంచి వచ్చిన బుల్లెట్ ఒకేసారి బలంగా తన గుండెని తాకుతున్నట్టు అనిపించింది. అభి తిరిగి ఏమీ మాట్లాడలేదు. ఈషా చెప్పాలనుకున్నది చెప్పేసి 150 రూపాయలు అక్కడ పెట్టి వెళ్ళిపోయింది. అభి ఈ లోకంలో లేనట్టు అలా ఆలోచిస్తూ ఉండిపోయాడు. తను అస్సలు మారలేదు. అప్పుడు కూడా అంతే. ఏదన్నా చెప్పాలనుకుంటే వెంటనే చెప్పేసేది. ఏదైనా క్లియర్గా ఉండాలి అనేది. నాకు ఇష్టమైన గుణాల్లో అదొకటి. తనకి జరిగిన నష్టాన్ని ఎలాగైనా సరిచెయ్యాలి అనుకున్నాను. కానీ వాళ్ళమ్మగారు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నట్టున్నారు. ఏం చెయ్యాలి? ఏం చేస్తే ఈషా మళ్ళీ నా సొంతమవుతుంది? నాకు తెలిసి నా చేతులతో స్వయంగా ఏ తప్పు చేయలేదు. కానీ తప్పంతా నాదే అంటూ వదిలేసి వెళ్ళిపోయిందెందుకు? తనున్న బాధలో నన్ను తిట్టడం కరెక్టే, కానీ నాకు ఈషా కావాలి. ఈషా వెళ్ళిపోయిన తర్వాత కూడా
పావుగంట వరకు ఆలోచిస్తూనే అక్కడే కూర్చుండిపోయాడు అభి. ఈషా కెఫే నుంచి అపార్ట్మెంట్కి వెళ్ళింది. వెళ్ళిన కాసేపటికే సంతోష్ వచ్చాడు. సంతోష్, వచ్చేసావా? ఇవాళ సర్జరీలు ఎక్కువగా ఉన్నట్టున్నాయి కదా, ఆకలిగా ఉందా అంటూ వెనకాలే వెళ్ళింది. సంతోష్ ఏమీ మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళిపోయి బ్యాగ్లో తన బట్టలు వస్తువులు సర్దుకోవటం మొదలుపెట్టాడు. ఏం చేస్తున్నావు సంతోష్? బాధగా అడిగింది ఈషా. నీ మొహం చుట్టం నాకు ఇష్టం లేదు. ఇంకా నేను ఇక్కడే ఉండదలుచుకోలేదు. నేను మరో ఇంటికి మారిపోతున్నాను. ఇక్కడున్న ఫర్నిచర్ నీకే వదిలేస్తున్నాను. ఈ ఇల్లు కూడా నాకు అవసరం లేదు. ఇన్స్టాల్మెంట్స్ అన్నీ నువ్వే కట్టుకో. స్టార్టింగ్లో ఇచ్చిన అడ్వాన్స్ మాత్రం నాకు ఇచ్చే. సంతోష్ కోపంగా చెప్తూనే విసురుగా అన్నిటినీ సర్దుకుంటూ ఉన్నాడు. డబ్బులు సమస్య కాదు సంతోష్. నేను నీతో కలిసి బ్రతకాలనుకుంటున్నాను. నేను అతనికి చెప్పేశాను. నన్నెప్పుడు డిస్టర్బ్ చేయొద్దని, నిన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పేశాను. వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ అంది ఈషా. చూడు, ఏమైనా చెప్పు, నీతో ఉండటం నాకు ఇష్టం లేదు. నేను ఆఫ్టర్ ఆల్ డాక్టర్ని. నువ్వు చెప్తున్న నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ చాలా ధనవంతుడు. పొరపాటున మన పెళ్ళైనా అతనికి నీకు కాపలా కాయలేను. గుమ్మం దగ్గరున్న ఈషాని పక్కకి తోసేసి విసురుగా భుజం మీద బ్యాగ్ పెట్టుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు సంతోష్. ఈషాకి మనసంతా స్తబ్దుగా ఉంది. బాధ, దుఃఖం మనసుని రెండూ చేరట్లేదు. కాసేపు ఆలోచించాక ఏం చెయ్యాలో అర్థం కాక వెంటనే నీతూకి మెసేజ్ చేసింది. ఎక్కడున్నావు నీతూ? బిజీగా ఉన్నావా? ఇప్పుడే ఫ్లైట్ దిగాను. బ్రేక్ దొరికింది. లంచ్ చేస్తున్నాను. వెంటనే నీతూ నుండి మెసేజ్ వచ్చింది. నాతో బయటకొస్తావా? నీకు చాలా చెప్పాలి. సంతోష్ వెళ్ళిపోయాడు. ఈషా దుఃఖాన్ని ఆపుకుంటూ అంది. నేను చెప్తూనే ఉన్నానా, అతను నీకు కరెక్ట్ కాదు. సరే, ఎక్కడికి రావాలో చెప్పు. నీతూ నుండి సమాధానం వచ్చింది. ఈషా దగ్గరలో ఉన్న జ్యూస్ పాయింట్ పేరు చెప్పి అక్కడికి రమ్మంది. నీతూ తన వర్క్ చూసుకొని ఈషా చెప్పిన ప్లేస్కి వచ్చేసరికి సాయంత్రం అయింది. అప్పటికే ఈషా తన కోసం ఎదురు చూస్తూ ఉంది. మనం బయటకొచ్చాము. ఇంట్లో ఎలా ఉంటే అలానే వచ్చేసావా? చూడు, వెయిట్రెస్ లాగా ఉన్నావు. మంచి డ్రెస్ తీసుకుని రావచ్చు కదా. నీతూ ఈషాతో అంటూ తనకి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. తెలీదా నా గురించి? డబ్బులన్నీ ఇంటికే పెట్టాను. మరికొంత కృష్ణ చదువు కోసం వాడాను. బట్టలు కొనుక్కోవాలన్న ఆలోచన లేదు. అవసరం తీరుతుంది కదా అని ఆలోచించటం మానేశాను. ఆ మాట అనగానే నీతూకి ఒకప్పటి ఈషా గుర్తొచ్చింది. తను చదువులో టాపర్. 600కి 597 వచ్చాయి. తన ఫోటో అన్ని పత్రికల్లో ప్రచురించారు. ఎన్నో కాలేజెస్ నుంచి ఆఫర్స్ కూడా వచ్చాయి. ఎక్కువ మార్కులు వచ్చినందుకు సంతోషంగా తన తండ్రి 5 స్టార్ హోటల్లో పార్టీ చేశాడు. తన లైఫ్ ఎంత లగ్జరీగా ఉండేది. కానీ ఇప్పుడు దానికి పూర్తిగా భిన్నంగా ఉంది. అభిని ప్రేమించకుండా ఉండుంటే అతని తల్లిదండ్రులు తన కుటుంబం మీద కోపాన్ని పెంచుకునేవాళ్ళు కాదు. ఈషా తండ్రి కూడా చనిపోయేవాడు కాదు. ఇప్పుడు తన భవిష్యత్తు చాలా బాగుండేది. అమెరికా నుంచి 2-3 కాలేజీలు కూడా మొత్తం స్కాలర్షిప్తో చదివిస్తామన్నారు. ఆ ఒక్క ప్రేమ వల్ల ఎన్నో అవకాశాలు వదిలేసుకుంది. నీతూ ఆలోచిస్తూ ఉండిపోయింది. ఏం ఆలోచిస్తున్నావు? నా గురించేనా? నువ్వేదో డ్రెస్ కొనుక్కొని నీకు నచ్చలేదని నాకు ఇచ్చేశావు. అదే గెట్ టుగెదర్కి వేసుకెళ్ళాను. లేకపోతే నాకేమైనా ఉన్నాయా? హాస్పిటల్లో నర్సుగా చేస్తున్నాను కాబట్టి ఒకే ఒక డ్రెస్తో సరిపోతుంది. ఈషా అనటంతో నీతూ తన ఆలోచనల నుండి బయటకొచ్చింది. అప్పుడే ఎవరో వెనకాల నుండి, హాయ్ ఈషా, ఎలా ఉన్నావు అంటూ ఒక మగ గొంతు వినిపించింది. ఈషా ఎవరా అని వెనక్కి తిరిగి చూసి, నువ్వేంటిక్కడున్నావు అని విసుగ్గా అడిగింది. నన్ను చూసి ఆశ్చర్యపోయినట్టున్నావు, మనోహర్ అన్నాడు. వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ వేసుకొని చూడటానికి డబ్బున్న కుటుంబం నుండి వచ్చినట్టున్నాడు. అతన్ని చూస్తూనే ఎవరితను అంటూ చిన్నగా అడిగింది నిత్య. అతను నా కజిన్లే, పెదనాన్న కొడుకు. ఇలా మరో 2 ఉన్నారు. ఎప్పుడూ ఆ కుటుంబానికి వారసుల్ని అనుకుంటూ వీళ్ళు ముగ్గురే తిరుగుతున్నారు. అదంతా విషయం తర్వాత చెప్తాను. నీతూ చెవిలో చిన్నగా కునిగినట్టు మనోహర్ గురించి కొంచెంగా వివరించింది ఈషా. తన పెదనాన్న కొడుకులు ముగ్గురు మంచి స్థాయిలోనే ఉన్నారు. కానీ వాళ్ళ పేరు ఎక్కడా ఉపయోగించలేదు. తన తల్లిని కూడా తన సంపాదనతోనే చూసుకోవాలని పెదనాన్న కుటుంబం డబ్బు సాయం చేసినా ఈషా తిరస్కరించింది. ఆశ్చర్యపోయేదేముంది, మీకులాంటి వాళ్ళు ఎక్కడైనా ఉంటారు. మనోహర్ని చూస్తూ బలవంతపు నవ్వు తెచ్చుకుని నవ్వింది ఈషా. చూస్తుంటే చాలా బాధలో ఉన్నట్టున్నావు. ఏదైనా సహాయం కావాలంటే అడగొచ్చుగా.
మనోహర్ అన్నాడు. అంత అవసరం ఇంతవరకు రాలేదు. ఈషా చిరాగ్గా చూస్తూ అంది. నాన్నకి బాలేదు, ఒకసారి వచ్చి చూసి వెళ్ళొచ్చు కదా. మనోహర్ అనగానే ఈషా విరక్తిగా నవ్వింది. ఆయన ఎప్పుడు పోతారో చెప్పు, దండేసి దీపం పెట్టడానికి ఫోటో రెడీ చేసుకుంటాను. రోజు ధూపం కూడా పెడతాను. ఈషా వెటకారంగా అనేసరికి మనోహర్ మరో మాట మాట్లాడలేకపోయాడు. నీ మొండితనం ఇంకా పోలేదు, ఇంకా ఏది మర్చిపోలేదా? నీ అన్న మీద కూడా కనికరం లేదా? నీ నాలుక రేజర్ బ్లేడ్ కంటే షార్ప్గా ఉంది. నీతో మాట్లాడితే నా నాలుక కట్ అవుతుంది. మనోహర్ అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. నీతూ నవ్వుతూనే ఉంది. ఈ మొండితనం చూసేనా అభి నీ వెంట పడుతూనే ఉన్నాడు. 7 సంవత్సరాలైనా ఇంకా మర్చిపోలేదు. ఈషాతో అనేశాక తనేం మాట్లాడిందో గుర్తు తెచ్చుకొని నవ్వటం ఆపేసి సరిగ్గా కూర్చొని ఈషా వైపు భయంగా చూసింది. ఈషా కూడా నీతుని చూసి ఒక్కసారిగా నవ్వేసింది. నీతు హమ్మయ్యా అని గట్టిగా ఊపిరి పీల్చుకుంది. అక్కడ మాట్లాడుకోవాలి అనుకున్నవి మాట్లాడుకున్నాక వెంటనే ఇద్దరు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. సంతోష్ వెళ్ళిపోయిన తర్వాత ఈషా తన మొబైల్ స్విచ్ ఆఫ్ చేసింది. నిత్యతో మాట్లాడి వచ్చిన తర్వాత పడుకోబోయే ముందు స్విచ్ ఆన్ చేసింది. తనకి ఏదో మెసేజ్ వచ్చింది. నెంబర్ చూసి గుర్తుపట్టింది ఈషా. పడుకున్నావా? అభి మెసేజ్ చేశాడు. దాన్ని చూడగానే ఒక్కసారిగా గుండెలో పిడుగొచ్చి పడినట్టు అనిపించింది. వెంటనే డిలీట్ చేసి స్విచ్ ఆఫ్ చేసి నిద్రలోకి వెళ్ళిపోయింది ఈషా. తిట్టటమో విసుక్కోవటమో ఏదో ఒక సమాధానం వస్తుందని అభి చాలాసేపు ఎదురుచూశాడు. ఈషా నుండి ఎలాంటి సమాధానం లేదు. ఇంకే రాత్రికి రాదు అనుకున్నాడు. వెంటనే ఈషా దగ్గరికి వెళ్ళాలనిపించింది. ఆలోచిస్తూ నెమ్మదిగా తన గది నుండి బయటకొచ్చాడు. మిగతా కథ తరువాయి భాగంలో. ఈ కథ వింటాం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.